బా బాబా అదిరిపోయింది. కాజు చికెన్ కారపొడి అండి. ఇది 1 month పాటు నిల్వ ఉంటుంది. ఇది ఏ సీజన్లో అయినా ఏ మాన్సూన్లో అయినా కూడా సెట్ అవుతుంది. ఇది వైట్ రైస్లో చాలా బాగుంటుందండి. కాస్త నెయ్యి వేసుకొని కలిపి తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనము చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా మనకు కావాల్సిన దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. చికెన్ 2 కిలోలు, కాజు 400 grams అండి. ఇంకా మిగతా అవన్నీ చూసుకోవచ్చు. తగ్గట్టుగా నేను ప్రతి ఒక్కటి కొలతలతో పాటు చూపించేస్తాను. మిషన్ కూడా ఇక్కడ ఉంది, వెయిట్ మిషన్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లోకి 40 grams సాల్ట్ వేసుకుందామండి. కాస్త సాల్ట్ ఎక్కువ పట్టుద్ది. పసుపు అనేది 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు లెమన్ నిమ్మరసం అండి. ఇది 2 కిలోల చికెన్కి 3 నిమ్మకాయల నిమ్మరసం ఇది. ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ 90% వరకు బోన్లెస్ అండి. మిగతా 10% అక్కడక్కడ బోన్ ఉంటుంది, పట్టించుకోకండి. ఇది ఎలాగో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేపాటికి ఇది మనకి ఎమకలు అనేది అది పౌడర్ కూడా అయిపోతుంది మనం మిక్సీ పట్టినప్పుడు. ఇది ఒక 1/2 hour పాటు పక్కన పెట్టుకుందామండి. మనకు టైం ఉంటే ఒక 1 hour అలాగే పెట్టేస్తే బాగుంటుంది. ముందుగా 1.5 kilo ఆయిల్ పోసుకుందామండి. 400 grams కాజు అండి. చూసుకోవచ్చు, మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇలా ప్లేట్లో సపరేట్ చేసుకుందాము. 70 grams వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూసుకోవచ్చు, ఇలా బాగా వేపుకోవాలి రెడ్ కలర్లో. ఇలా ఉడికించుకోవాలండి, లేదంటే కానీ ఓవర్ ఫ్రై అయిందనుకో చేదు వచ్చేస్తుంది. నెక్స్ట్ 350 grams సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలని ఫ్రై చేసుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలంటే మాత్రం స్లో మంట మీద మాత్రమే కుక్ చేసుకోవాలి, అప్పుడే బాగా వస్తాయన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్లో చేసుకోవాలండి. చాలామంది బ్లాక్ చేస్తారు, అలా చేయకూడదు. నెక్స్ట్ 60 grams ఎండుమిరపకాయలని ఆయిల్లో వేపుకుందామండి. ఇది ఎక్కువ నల్లగా అవ్వాల్సిన పని లేదు. కాస్త బబుల్గా అవుతాయి, అప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. చూసుకోవచ్చండి, ఇప్పుడు బబుల్గా అయినాయి, కాస్త ఉబ్బినాయి చూడండి. ఇలాంటి టైంలో పక్కకు తీసి పెట్టేసుకుందాము. కరివేపాకు వేసుకుందామండి. ఇది దాదాపు చిన్న కట్ట కరివేపాకు పక్కనే వేసుకుందామండి, ఫ్రై చేసింది. పుదీనా ఒక చిన్న కట్ట అండి, ఇది వేసేసుకుందాము. ఇది కూడా సేమ్ కరివేపాకు ఎలా చేసుకున్నామో అలాగే వేసుకోవాలన్నమాట. పుదీనా కూడా పక్కకి వేసుకుందామండి. 1/2 hour పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి దాదాపు 98% కుక్ అయిపోయింది, బాగా గట్టిగా. చూసుకోవచ్చండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఇప్పుడు జస్ట్ ఒక 10 grams అండి ఆయిల్ పోసుకుందాము. మనకు ఒక 40 grams ధనియాలు వేసేసుకుందాము. నెక్స్ట్ ఒక 1 pinch అంత మెంతులు వేసేసుకుందామండి. జీలకర్ర ఒక 15 grams. బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకుందామండి. ఇది 20 grams చింతపండు వేసుకుందామండి. ఇది ఆయిల్ లేకోకుండా లో ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఇలా మనం స్లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా వచ్చేటట్లు వేపుకోవాలండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనం ప్రతి ఒక్కటి మనం ఫ్రై చేసి పెట్టుకుందాము. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ముందుగా మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసేసుకుందామండి. ఈ ఒట్టి మిరపకాయలు, మనము వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి, అవి కూడా వేసేసుకుందాము. చికెన్లోకి ఆల్రెడీ మనం సాల్ట్ వేసామండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మసాలా కోసమే. ఇది ఒక 10 grams సాల్ట్, అది రాళ్ళు యూస్ చేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసేసుకుందామండి. మనం చింతపండు కూడా వేసుకుందామండి, ఫ్రై చేసి పెట్టుకుని. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. చింతపండు అనేది ఎప్పుడైనా సరే ఇలా రావాలన్నమాట, కరకరలాడేటట్టు. ఇప్పుడు 20% పాటు మెదిగిందండి. ఇప్పుడు వేసుకుందాము పుదీనా, కరివేపాకు. చూసుకోవచ్చండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కాజు అనేది కాస్ట్ చేసుకుందాం, 20 to 30 grams. ఇది బరక ఆడించుకుందాము, పంటికి అనేది తగలాలన్నమాట. కాజు అనేది ఇలా బరకగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. దీన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి వేసుకున్నాము. ఇది కాస్త ఆరితే మొత్తం పొడిగా అయిపోతుంది. మంచి అరోమా వస్తుందండి ఇందులో నుంచి, చాలా బాగుంది అసలు. ఇప్పుడు చికెన్ అనేది ఆడించుకున్నామండి ఇందులోకి వేసి. చూడండి ఆ క్రిస్పీనెస్ సౌండ్ ఎలా వస్తుందో. మిగిలిన చికెన్కి ఇప్పుడు 10 grams అంతా కారపొడి వేసుకుందామండి. ఇది కారపొడి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూసుకోవచ్చండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇప్పుడు కాజు వేసుకుందామండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి, రెండు కలిపి. ముందుగా టేస్ట్ చూద్దామండి. మొదటి ముద్ద సూపర్, చాలా బాగా వచ్చిందండి, ఎక్సలెంట్.
ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేసి కలిపి పెట్టుకుంటానండి. బాబా అదిరిపోయింది. ఇది నెల రోజుల పాటు నిల్వ చేసి పెట్టుకోవచ్చు అండి. ముందుగానే మన హైదరాబాద్ ప్రాంతాల్లో మనకి చికెన్ కొరత అనేది చాలా ఏర్పడింది, ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి. ఇలా ముందుగానే తీసి పెట్టుకొని చేసి పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. నెల రోజుల పాటు నేను గ్యారంటీ అండి, ఇది ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో.